మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 28వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ యొక్క వార ఫలితాల్లో సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4 వరకు అసలు ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మిథున రాశిలో గురువు యొక్క సంచారము మరియు అదేవిధంగా మిథునంలో గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కన్యారాశిలో చూసుకున్నట్లయితే ఆ యొక్క రవి బుధులు ఉన్నారు. కానీ 3వ తేదీ నుంచి ఆ యొక్క బుధుడు తులలో ఉండే కుజుడితో వెళ్ళి కలుస్తున్నాడు. అదేవిధంగా కుంభరాశిలోని రాహు యొక్క సంచారము, మీనంలో శని యొక్క వక్రగతి ఉంది. అయితే ఈ 7 రోజుల పాటు, ఈ వారం రోజుల పాటు చంద్రుడు వృశ్చికం నుంచి కుంభం వరకు సంచరిస్తుంటాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 రాసుల వారికి లగ్నం తెలిస్తే ఇంకా చక్కగా లగ్నం చూసుకోండి. ఏ విధమైనటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే ముందుగా మీ యొక్క లగ్నాధిపతి 7వ స్థానంలో ఉన్నాడు. అంటే వివాహము, సామాజిక సంబంధించిన స్థానాల్లో ఉన్నాడు. కాకపోతే అవన్నీ ఏవైతే మీరు అనుకుంటారో చేపట్టాలని, మీరు ఏదైతే ఫలానా వ్యక్తితో వివాహం అవ్వాలని, ఇది కొంచెం ఘర్షణాత్మకంగా ఉంటూ 3, 4 తేదీల్లో ఎప్పుడైతే బుధుడు వచ్చి కనెక్ట్ అవుతున్నాడో ఆ యొక్క విషయంలో మేనమామ బంధువర్గం వారితో కూడా కొన్ని ఘర్షణలు 3వ తేదీ నుంచి మొదలవుతాయి. కాబట్టి ఏదైనా మీరు కంప్లీట్ చేసుకోవాలనుకుంటే 3 లోపలే క్లియర్ చేసుకోండి. ఇక ధన విషయంలో మీరు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో పొరపాటును కూడా పెట్టకండి. ధనం పెట్టినట్లయితే ఇబ్బంది అవుతుంది. బంధువర్గం వారితో 3, 4 తేదీల నుంచి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడి, అలాగే వివాహ జీవిత భాగస్వామి లేదా లైఫ్ పార్ట్నర్స్ అంటే ఈ పార్ట్నర్స్ ద్వారా మీరు ధనం ఇచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో, ధన సంబంధించినటువంటి విషయంలో మీరు ఏదైతే చేద్దామనుకుంటారో ఆ యొక్క అంశాల్లో కాస్త ఈ షేర్ మార్కెట్ జోలికి వెళ్లకుండా ఏదైనా సంతానం ఏదైనా ఒక బిజినెస్లో పెట్టాలి, బిజినెస్ సంబంధంగా ఇంప్రూవ్ అవ్వాలనుకునేటువంటి అంశాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా మేషం వారు అప్పుల వల్లే ఇరుక్కుంటూ ఉంటారు. కాబట్టి ఈ సామాజికంగా లేదా పార్ట్నర్స్కి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మీరు అప్పు ఇచ్చేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందులోని ముఖ్యంగా ఈ 5వ స్థానంలో శుక్రకేతువులు ఉన్నారు. కాబట్టి మీరు ఐవీఎఫ్లు, ఐయుఎల్ చేయించుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఈ యొక్క జాబ్ సంబంధించిన విషయంలో వ్యాపారం చేయాలి, ఉద్యోగం ఒకటే కాదు అనేటువంటి కొన్ని ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. కాకపోతే ఆలోచనా స్థానంలో శుక్రకేతువులు ఉన్నారు. కాబట్టి ఈ ఆలోచనా స్థాన సంబంధించినటువంటి అంశాలలో, అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులు, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. లేనట్లయితే అవి శుక్రకేతువులు 5వ స్థానంలో ఉన్నందుకు డెసిషన్ మేకింగ్స్ ఏవైతే ఉంటాయో రాంగ్ డెసిషన్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే మీరు ఎటువంటి రాంగ్ స్టెప్స్ వేయకుండా ఉండాలి అంటే కనుక మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే, ముఖ్యంగా మీరు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన, లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన మరియు ఆ యొక్క సూర్యభగవానుని యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఈ యొక్క నవరాత్రుల్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి కొన్ని సంశయాలు ఉన్నాయి. అంటే ఈ నవరాత్రుల్లో అసలు ఎటువంటివి మేము పాటించాలి, నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలంటే జీవితాంతం ఎటువంటి నైవేద్యం పెట్టాలి, ఎటువంటి స్తోత్రం పఠించాలి అనేటువంటివి. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఒక నైవేద్యం పెడుతున్నామా, లేనట్లయితే మనకేదో ఒక అనుగ్రహం కలుగుతుందని పెడుతున్నామా, అసలు ఏమిటి నైవేద్యాలు వెనక ఉన్నటువంటి అంతరాత్మ ఏమిటి, అంటే అంతరార్థం ఏమిటి అనేటువంటిది కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి లలితా సహస్రనామాల్లో గూడాన్న ప్రియ, హైద్రానిక రసిక, పాయసాన్న ప్రియ ఇలాంటి నామాలన్నీ ఉన్నాయి.
అసలు మనకున్నటువంటి సమస్యలకి అమ్మవారి అనుగ్రహం పొందడానికి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి వాటిని మరలా మనం తీసుకుంటూ ఉంటాం. ఇది కేవలం నవరాత్రులు మాత్రమే కాకుండా జీవితాంతము కూడా మీరు ఫలానా నైవేద్యాన్ని కనుక ప్రీతితో ఫలాపేక్ష రహితంగా కనుక పెట్టినట్లయితే మీకు ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక క్యాండిల్ ఉంది, ఒక దీపంలో వేలు పెట్టారు, మీరు కాలాలని దాని గురించి ప్రత్యేకంగా దాన్ని దాన్ని ఏమంటారు దాని గురించి ప్రత్యేకంగా మోటివేషన్ అని తీసుకోక్కర్లేదు మీరు. లేకపోతే ఎవరో మిమ్మల్ని ఇది కాలుతుంది ఒక ఇది చేయక్కర్లే. ఆటోమేటిక్గానే మెస్ప్రైజ్ ఏం చేయకుండా వేలు పెట్టగానే ఎలా కాలుతుందో ఎటువంటి ఫలాపేక్ష రహితంగా ఎటువంటి ఫలము ఆశించకుండా ఏ ఫలము ఆశించకుండా కనుక స్వామివారికి కానీ అమ్మవారికి కానీ మీ ఇష్టదైవానికి కానీ ఫలానా నైవేద్యం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు తత్సంబంధించినటువంటి విషయంలో 100% బాగుంటుంది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అందులో మొట్టమొదటిగా చూడండి, చాలామంది బాధపడుతున్నటువంటిది శనికి సంబంధించినటువంటి బాధలు. ఏలినాటి శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, అష్టమ శని ఉంది. ఇప్పుడు ఎటువంటి నామం చేసుకోవాలి, ఎటువంటి నైవేద్యాన్ని పెట్టాలి అమ్మవారికి? గూడాన్నము అంటారు. అంటే బెల్లముతో కూడినటువంటి అన్నాన్ని కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అనే నామం చేసుకోండి. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే బెల్లముకి శనికి సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే అది ప్రసాదంగా మారిందో అమ్మవారి యొక్క గడ్డపు శోభ, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అనే మంత్రం వెనుకున్న అర్థం ఏమిటంటే అమ్మవారికి గడ్డపు శోభ గురించి చెప్పినటువంటిది. అంటే అది ఎవరు వర్ణింపలేరట, అంత ముద్దుగా అంత అద్భుతంగా ఉంటుందట అమ్మవారి గడ్డపు శోభ. కాబట్టి ఆదిశంకరాచార్యులు వారు ఒకసారి దాన్ని వర్ణించారు కూడా. ఏమనంటే, అమ్మ నీ గడ్డపు ఇది ఎలా ఉంటుందంటే నీ యొక్క తండ్రి హిమవంతుడు ఇలా పట్టుకున్నప్పుడు ఒక పిడి ఉంటుంది చూసారా, అద్దపు పిడి, ఆ అద్దపు పిడిని పట్టుకున్నట్టుగా ఉంది అన్నట్టుగా దాన్ని వర్ణించడం జరిగింది అద్భుతంగా. కాబట్టి ఎవరికైనా శని సంబంధించిన దోషాలు ఉన్నాయి, గోవులకి బెల్లం తినిపించడము, అలాగే బెల్లంతో కూడినటువంటి అన్నాన్ని నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించడము చేయవచ్చు. ఇంకా అదేవిధంగా చాలామంది చూడండి, హ్యాపీనెస్ లేదండి నాకు ఈ నవరాత్రుల్లో కానివ్వండి, మీ జీవితంలో మొత్తం మీ లైఫ్లో కూడా హ్యాపీనెస్ లేదు, ఇంట్లో ఒక్క శుభకార్యం కూడా జరగట్లేదు, ధనానికి ఇబ్బంది పడుతున్నాము, ఇట్లాంటివి చాలా చెప్తూ ఉంటారు. అటువంటి వారు పాయసాన్న ప్రియ అనే నామం ఉంది లలిత సహస్రనామాల్లో. అంటే పాయసాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి. నవరాత్రులకి పనికి వస్తుంది, లైఫ్ లాంగ్ పెట్టుకోవడం ఇది పనికి వస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం కలగవచ్చు, పాయసాన్న ప్రియ అంటే అమ్మవారికి పాయసం అనేది దొరకదా, మనమే పెట్టాలా అంటే కాదు. దాని బాహ్యార్థం పాయసాన్న ప్రియ, కానీ నిగూఢ అర్థం ఏమిటి అంటే పాయసం ఎలా ఉంటుందండి, స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది, అలాగే తీపిగా ఉంటుంది. అంటే మనలో ఆ తత్వం ఉండాలి అనేటువంటిది అమ్మవారి ఇష్టం అన్నమాట. అంటే మనం స్వచ్ఛంగా ఉండాలి, స్వీట్గా ఉండాలి, అంటే ఎవరిని నొప్పించకుండా. అబ్బా ఆయన మాట్లాడుతుంటే చాలా భలే ఉంటుందండి, ఆ అమ్మాయి చెప్తుంటే చాలా బాగా చెప్తుందండి అంటే మనలో ఆ తత్వం ఇమడాలి, మనం ఆ తత్వాన్ని పెంచుకోవాలి, అప్పుడు అమ్మవారికి ఇష్టము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దానివల్ల శుక్ర చంద్ర గ్రహాల యొక్క దోషాలు ఉంటాయి ఎవరికైనా, అంటే వివాహం అవ్వకపోవడం, ధనం నిలవకపోవడం, మానసిక రుగ్మతలు, ఇవన్నీ కూడా పాయసాన్ని కనుక అమ్మవారికి నైవేద్యంగా పెట్టినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆ యొక్క దోషములు పోతాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే భక్తి శ్రద్ధ భావన ఉన్నారనేటువంటి ఒక పూనికతో పెట్టాలి. ఏదో పెట్టేస్తున్నాం, ఏదో విగ్రహం ఉంది, ఏదో పటం ఉంది అనేటువంటి భావన కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరి కొంతమందికి గురుబలము లేదండి. కొంతమంది మనం ఆస్ట్రాలజర్స్ని కలిసేటప్పుడు కానీ ఎవరైనా పంచాంగం చూసినప్పుడు మీరు పలానా నక్షత్రం కదండి, మీరు పలానా రాశి కదా, మీకు గురుబలం లేదు, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గురుబలం వచ్చేదాకా వెయిట్ చేయండి అంటారు. మరి అలా వెయిట్ చేసుకుంటూ పోతే జీవితంలో ఎంతకాలం వెయిట్ చేస్తూ ఉంటాం? ఒక పని అవ్వాలి, సంవత్సరం వెయిట్ చేయాలి, 2 సంవత్సరాలు వెయిట్ చేయాలంటే అలా. కాబట్టి మనము అమ్మవారి యొక్క నామాలలో ముఖ్యంగా హైద్రానేకరసిక అనేటువంటి నామం ఉంది. అంటే ఏంటి, పసుపుతో కూడినటువంటి అన్నాన్ని కనుక అమ్మవారికి పెట్టినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో గురుబలం పెరుగుతుంది. ఈ బ్రహ్మాండాలు మొత్తం ఎలా అంటే అమ్మవారి అనుగ్రహంతోనే వెలుగుతూ ఉంటాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు అంత గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. మరి కొంతమందికి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు పెసలతో చేసినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఓం
అపర్ణాయై నమః అనే నామం చేస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చేసినట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి దోషములు తగ్గడం జరుగుతాయి. మరి కొంతమందికి బాగా గొడవలు ఉన్నాయండి, ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత, లేదండి ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ కొంతమంది చూడండి ధన విషయంలోనే గొడవలు అవుతుంటాయి ఫ్యామిలీలోని. అలాంటప్పుడు ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రతనచ్చదాయై నమః అనుకుంటూ ఒక్కొక్క పుష్పం వేయండి. ఖచ్చితంగా ఎర్రటి పుష్పాలు వేసి మంత్రం కనుక చదివితే ఫ్యామిలీ గొడవలు కానివ్వండి, ధనపరమైన గొడవలు కానివ్వండి అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.